పేరుకు తగ్గట్టు చాలా పవిత్రంగా నిర్మలంగా ఉంది. ప్రియ అందమంతా పుడికి పుచ్చుకొని పుట్టినట్టుంది. మహాలక్ష్మిలా ఉన్నావే, చల్లగా ఉండు. ఎవరు చూసినా అలాగే అంటారు పెద్దమ్మా. ఉంది కాబట్టే అంటారా. ప్రియ కూడా ఉంటే బాగుండేది. వీడు మా అబ్బాయి వినయ్. నమస్తే అండి. హాయ్. హలో. నీకు బావ వరుస అవుతాడు. ఆహా. అవును, ప్రియ పండగలోపు వచ్చేస్తుందిగా. పండగకి రాకపోయినా తెల్లారి వచ్చేస్తుంది. అవును, అసలు అత్తయ్య ఏ ఊరికెళ్ళిందే? ఎవరి పనులు వాళ్ళకుంటాయరా, వివరాలు నీకెందుకు? మీ అమ్మ చిన్నతనం నుంచి వంటలు భలే రుచిగా చేసేది. చిన్నతనంలో వచ్చినప్పుడల్లా దాని చేత్తోనే వండించుకొని తినేదాన్ని. అది కూడా తినువదినా తినువదినా అని ప్రేమగా తృప్తిగా పెట్టేది. తులసి కూడా వంటల్లో ఫస్ట్ పెద్దమ్మా. అవునా? వీడి తిండిలో ఫస్ట్. మర్చిపోయా, ప్రియ అట్లు పోస్తుంది. ఆహా, అద్భుతం, పూత రేకుల్లా ఉండేవి. పెద్దమ్మా, తులసి కూడా అట్లు అత్తయ్య కన్నా బ్రహ్మాండంగా వేస్తుంది. చాలకు 25 లాగించేయచ్చు. నిజమా? నిజమా ఏంటి? ఇప్పుడే వేసి తినిపిస్తుంది. ఆగు తులసి, రా, పెద్దమ్మకు నీ చేతట్లు రుచి చూపిద్దు గాని. పిల్లని చూస్తుంటే వేకెన్సీ లేనట్టుంది. ఆల్రెడీ వీళ్ళు ట్రాక్లో ఉన్నారు. వీళ్ళు ట్రాక్లో ఉంటే నేను ట్రై చేయడం వేస్ట్. లక్కీ ఫెలోరా ఆదిత్య. ఏమండి, ఒక్కసారి ఇలా రండి. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. సంబయ్య, కూర్చో. ఇంకా ఏంటి సంబయ్య విశేషాలు? అన్నీ మామూలే అక్కయ్య. చూసారా అండి, మనం కలిసి ఉన్నట్టు నటిస్తే వాడెలా దాన్ని వదలకుండా తిరుగుతున్నాడు. ఇలా అయితే భువనేశ్వర్ అక్కయ్య వాళ్ళ ప్రేమను గమనించి ప్రసాద్ వాళ్ళకి పెళ్లి చేయరా అంటుంది. అలా అంటే అసలు విషయం చెప్పేద్దాం. అందాక ఎందుకండి, ముందే వాడిని అతి చేయొద్దని మందలించచ్చు కదా. నేను పిలుస్తాను, వాడి క్లాస్ పీకండి. ఆది, ఆది, వస్తున్నామా? నీతో ఉన్నందుకే పిలుస్తోంది. ఇప్పుడు ట్యూషను, ప్రైవేట్ క్లాసు, కౌన్సిలింగు. రే ఆదిచా, వస్తాను. ఓ, సార్ కూడా ఉన్నారా? పెద్ద లెసనే. ఏంటమ్మా? ఏం చేస్తున్నావురా? అదే తులసి అట్లు పోస్తుంటేను. నువ్వు ఉల్లిపాయలు నూనె వేసి కాలుస్తున్నావా? నువ్వు ఆగు దుర్గా. కొంపదీసి కొడతారా ఏంటి?
అదే 2 తినొద్దామని ఆగా. ముందు అతిథులకు పెట్టి తర్వాత మనం తినాలి, అది మర్యాద. అలాగేనన్నా. సరే, వాళ్ళు తిన్నాకే నేను తినేసి వస్తాను. రేయ్, ఎక్కడికి రా, ఆ, వాళ్ళకి తినిపించొస్తావా? అరే, అతిథి దేవో భవ అన్నారు కదా నాన్న. అతి వినయం దూర్త లక్షణం అని కూడా అన్నారు. ఎరా, దాన్ని వదిలేయి మర్చిపోని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకురా దానికి లేనిపోని ఆశలు కలిగిస్తావు? ఎందుకు నీ మేనత ప్రాణాలతో చెలగట్టమాడతావు? ఆశలేంటి, చెలగాటం ఏంటి నాన్న? రేయ్, నాకు స్టోరీలు వినిపించాలని చూడకు. నా దగ్గర తెలివితేటలు ప్రదర్శించకు. వదిన కోసం, ఆవిడ తృప్తి కోసం కలిసి ఉందామన్నాను. ఓకే, దానికి నేనేం చేశాను? జీవిస్తున్నావు బెదవాట్లకే అదేదో అద్భుతమని అలా దాన్ని ఆకాశానికి ఎత్తేయటం ఎక్స్ట్రాలు కదా? ఏమీ అనవనే ధైర్యంతోనేగా రా తులసి అంటూ దాన్ని వంటగదిలోకి లాక్కెళ్ళింది. నువ్విలా తిక్క వేషాలు వేస్తే నాకు కూడా తిక్కలేస్తుందిరా. అక్కయ్య ఉందని కూడా చూడను, దాన్ని నేను కలిపి డొక్క చింపి చీరేస్తాను. ఆహా ఓహో అని అంత పొగడాలా? అవసరమా? దాన్ని ఓవరాక్షన్ రు. బుద్ధిగా హద్దుల్లో ఉంటే నీకు మాకు మర్యాదగా ఉంటుంది. ఛాన్స్ అని ఫీల్ అయితే మాత్రం నో ఎక్స్క్యూజ్. ఫీల్ అవడం తప్ప ఇంకేం మిగలదు. దాన్ని వదిన ముందు వెనకేసుకొచ్చిన మీ చనువు గురించి, జరిగిన దాని గురించి పొరపాటున ఒక్క మాట జారినా మందలించడాలుండవు రోయ్, మక్కలిరగడమే. ఏంటి వినపడిందా? విన్నది అర్థం చేసుకుంటున్నావా? ఏదేవైనా గీత లోపలే ఉండాలి. అర్థమైంది. గీతలు దాటంలేమ్మా. రాతిలా ఉంటే ఏం చేస్తాను, నా కర్మ. రేయ్ ఆగు, నేను వస్తాను. వీడిని కాపాడుకోవడానికి చచ్చిపోతున్నా. పద. నాన్న, అయ్యో పిన్ని, ఇది నీకు డైమండ్ నెక్లెస్. థ్యాంక్ యూ. బాబాయ్, దిస్ ఈస్ ఫర్ యూ. పర్సనల్గా, డిపార్ట్మెంట్ పరంగా బాగా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడున్నది తెలుస్తుంది. మీకెవరైనా టార్గెట్ చేస్తే 1 కిలోమీటర్ లోపు తెలుస్తుంది. ఓ గుడ్. ఎనీ వెపన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు, కాల్ వస్తే దాని ప్లేస్ కరెక్ట్గా పిన్ చేసి చూపిస్తుంది. ఎలా చేసినా మీ కాల్ ట్రాక్ కాదు, ట్రాప్ కాదు, రికార్డ్ కూడా కాదు. ఎవ్వరూ ఎలాంటి ట్రాక్ కూడా చేయలేరు. ఓ గుడ్, థ్యాంక్ యూ. ఆదిత్య, దిస్ ఈస్ ఫర్ యూ. వాచ్, శాటిలైట్ బ్యాండ్ విత్ ట్రాకర్. థ్యాంక్ యూ. మీరంతా ఉంటారని తెలీదు. నాకు అసలు ఐడియా లేదు. ఇక్కడే షాపింగ్ చేసిస్తాను. పర్వాలేదు, అక్కడివి ఇక్కడివి అనేవేం లేవు. ఇస్తానంటున్నావుగా, సంతోషం. తులసి, నీకు కూడా. ఏంటి ఫీల్ అవుతున్నావు? ఇస్తానంటున్నాడుగా. నేను ఫీల్ అవుతున్నానని నువ్వు కలగన్నావా? ఆశించను, ఫీల్ అవ్వను. ఎవరో ఇవ్వాలని కోరుకునే తత్వం కాదు తులసిది. వీలైనంత సంతోషం పంచాలనుకునే మనిషి. అత్తయ్య, నాకు మీరేం తెచ్చినా తేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అమెరికా నుంచి చూడాలని ఆపేక్షతో వచ్చారు. ప్రేమ లేకపోతే మా గురించి అడిగారు కదా, అది తెలిసింది. చాలా సంతోషం. మీరిక్కడున్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూసి సంతోషాన్ని గిఫ్ట్గా ఇచ్చి పంపే బాధ్యత నాది. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు తులసి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. ముభావంగా కనిపిస్తావు, మంచితనం చూపిస్తావు. లక్ష్మి కూడా బాగా తెలివైందే అక్క. దీని చలాకీతనం ముందు ఎవ్వరైనా బలాదూరే.
చిన్నపిల్లలాంటి చిలిపితనం, అందమైన అల్లరి, చలాకితనం, హుషారైన పిల్ల. దీంతో అసలు ఎవ్వరూ సరితూగలేరు. కొయ్యి కొయ్యి, అదో చింతకర్రల పొయ్యి, ఎప్పుడు చిటపట, ఏడుపు తప్ప ఏమీ ఉండదు. హలో హలో హలో, చెప్పరా. ముందు వీడి ప్రేమ సంగతి ఏంటో తెలుసుకోవాలి. ఏం ఆదిత్య, కాబోయే వదిన్ని నాకు పరిచయం చేయొచ్చుగా? చూసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది. వినయ్, బావ ఈజ్ సిల్లీ ఫెలో, నో షోయింగ్, హెడ్ డౌనింగ్. ఆదిత్య ఏం చెప్తాడో. వాట్ సిల్లీ ఫెలో ఫాడౌనింగ్ పారాడాన్. నో ప్రార్థన్స్. ప్రార్థన్స్? ఆదిత్య తనేముంటుంది? అమెరికా నుంచి వచ్చానన్నావు, నువ్వు ఇంగ్లీష్లో పూరా? పూర్వు లేదు, ఖాళీ లేదు. నీ ఇంగ్లీష్ అమెరికా వాళ్ళకి అర్థం కాదు. అది అమ్మమ్మ ఇంగ్లీష్ కదా. కరెక్ట్ గానే మాట్లాడాను కదా, నవ్వడం ఏంటి? దిస్ ఈజ్ వెంకట్ లక్ష్మి స్పీక్, యు అండర్స్టాండ్ నో? ఏ ఆపు, దాన్ని ఇంగ్లీష్ అనరు, ఆవకాయ పప్పు బిర్యానీ అంటారు. తనకి తెలుగు వచ్చు కదా, చాట భాషలో చావ కొడతావెందుకు? అదనేది నాకు సిగ్గంట. షై అనడానికి సిల్లి అంది. నేను తనకి చూపించినంట. విషయం అది. అదేగా నేను కూడా ఇంగ్లీష్లో అంది. అవునవును, అదే అంది. ఏంటి కాదా? వినయ్, వెంకటలక్ష్మి 10th ఫెయిల్ అవచ్చు కానీ ఇంగ్లీష్లో పాస్. కంగ్రాట్స్. గుడ్, యు స్పీక్ ఇంగ్లీష్. స్పీక్, నాట్ స్పీక్. ఐ టెల్, నో బిల్డప్. ఎందుకొచ్చిన అవస్థే? వాడు అమెరికా నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు. నీకెందుకే తిప్పలు? అత్తయ్యా, నో ఇన్సల్ట్, నో ఇరిటేషన్. తులసి అట్లు అదరగొట్టింది. అలాగే వంట రుచి కూడా చూడాలనుంది. వంట రిస్క్, టైం వేస్ట్. అందరం కలిసి సరదాగా ఏదన్నా రెస్టారెంట్కి వెళ్దాం. వీడి రియాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అర్థం కావట్లేదు. అంతా లక్ష్మి కోడలంటున్నారు, వీడు మరోలా ఉన్నాడు. క్లారిఫై చేసుకున్నాక ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఏంట్రా టైం వేస్ట్ రిస్క్ అంటావు? హోటళ్లలో తినేవి వాళ్ళు అక్కడే తింటారుగా. ఎంత స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఇంటి భోజనం టేస్ట్ వస్తుందా? మన గార్లు బూర్లు ఉంటాయా? అదీ కాక తులసి చేతి వంట రుచే వేరు. దుర్గా, తులసి, అంతా నీకే ఓటేస్తున్నారు. పైగా తను తినాలనుకుంటున్నాడు. పద పద, ఓ పాటు పడదాం పద. నువ్వెందుకులే దుర్గమ్మ, నేను చేస్తానులే. మెప్పంతా నీకే దక్కాలనా? మెప్పులు మెచ్చుకోళ్లకు ఆశపడే రకాన్ని కాదు, దక్కాల్సినవి దక్కి తీరుతాయి. తను అలానే అంటుందమ్మా, నువ్వెళ్ళు. పదవే దా. అవసరం లేదు దుర్గమ్మ, నేను చేస్తానన్నానుగా. నీతో మాట్లాడుతుంటే పొద్దే తెలియడం లేదే. సరదాగా ఉంది. ఎంత విన్నా వినాలని అనిపిస్తుంది. పొద్దు పుచ్చటంలో అది నెంబర్ 1. అత్తయ్య సంతోషపడుతుంది, అది చాలు. నంబర్ 1లు నంబర్ 2లు ఎందుకు? అవునక్క, వినయ్ పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నాకున్న ఆలోచనే అది. ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. వాడేమో ఎప్పుడు అడిగినా అప్పుడే ఏం తొందర అంటున్నాడు. వాళ్ళలా అంటూనే ఉంటారక్కయ్యా.
వాళ్ళు సరే అనేసరికి సగం వయసు దాటిపోతుంది. మనం తొందర పెట్టకపోతే వాళ్ళు అసలే బయటపడరు. వాడికి ఏమన్నా ఆలోచన ఉందేమో. ఇంకా చదువుకుంటాను, జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి అంటూ ఇలాంటి ఆలోచనలేవీ లేవు కదా. లేదు, నేనే అడుగుతాను. వినయ్, రే వినయ్. పిన్ని వస్తున్నా పిన్ని. పాపం వెనక ముందుకు దాక్కుంటున్నాడు. వీడి దాగుడు మూతలు నేను చూడలేదనుకుంటున్నాడేమో. ఏంటి పిన్ని? రారా కూర్చో. ఏరా, అమ్మ పెళ్లి గురించి అడిగితే ఇప్పుడే ఏం తొందర, ఇప్పుడే ఏం తొందర అంటూ దాటేస్తున్నావంట. మనసులో ఏమైనా ఇష్టపడ్డ అమ్మాయి ఉందా? తెల్ల దొరసాన్ని ఏమైనా ప్రేమించావా? చచ్చా, అలాంటిదేం లేదు. వాడికి ఇండియా అమ్మాయి అంటేనే ఇష్టం. ఏరా, ఎవరన్నా ఉన్నారా? తేల్చుకోలేకపోతున్నా పిన్ని. ఏంటి, ఇండియానా అమెరికానా? నోనో, ఇండియానే. కాకపోతే ఆ అమ్మాయి గురించే. నువ్వనుకున్నట్టు ఎవరు లేరులే. దాస్తున్నాడు కానీ చూస్తున్నాడు. అక్క, మీరు తిరిగి వెళ్లేలోపు మంచి సంబంధం వాడికి నచ్చిన పిల్లనే చూసి పెడతాను. ఎరా, పెళ్లి కూడా చేసుకొని తీసుకెళ్తాం. ప్రసాద్తో ఈ విషయం చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే అడిగావు. ఇంక నాకు వదిలే అక్క. వాడు చూసి చూడగానే థ్యాంక్స్ పిన్ని అని ఎగిరి గంతేసే అంత అందమైన పిల్లని నేను సెలెక్ట్ చేసి పెడతాను. అంతకన్నా సంతోషం ఏముంటుంది? దుర్గమ్మ సెలెక్షన్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది అత్తయ్య. తనలా ఏ సెలెక్షన్ అయినా ఎవ్వరూ చేయలేరు. ఇంకే, ఇది సర్టిఫై చేసింది. నీ సెలక్షన్ కానివ్వు, ఆడపడుచు కట్టం నీకే పెట్టిస్తా. కట్నాలేం వద్దులే అక్క. మీరు సరే అంటే అదే పెద్ద కట్నం. చూస్తాన్రా, నీకు సరైన జోడీనే చూస్తాను. తులసిని నా కోడలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంట్రా బ్రహ్మాండంగా ఉండేది? ఈ యాంగిల్లో నువ్వు నేను సెల్ఫీ దిగితే వరల్డ్ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రైజ్ కూడా సంపాదించొచ్చు.